ఇండియన్స్ అందరం మనం ఏసీలు వాడడం మొదలెడితే Hmm. దిస్ వరల్డ్ డస్ నాట్ హ్యావ్ రీసోర్సెస్ టు పవర్ అవర్ హంగర్ ఫర్ కూలింగ్. ఎందుకు? మీరు ప్యారిస్లో వెళ్తే అసలు ఏసీ ఉండదు, Hmm. కానీ అవసరం పడితే ఒక 20 రోజులు అవసరం పడుతుంది. Hmm. మీరు చెన్నై ముంబైకి వచ్చి వెళ్ళారనుకోండి, Hmm. సంవత్సరం మొత్తం వాడతారు. సో వన్ ఏసీ ఇన్ ప్యారిస్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వన్ ఏసీ ఇన్ కొచ్చి. ఓకే, does a lot more damage, I agree with you. Yeah. But that is also an opportunity for us to address it. Somebody said the other day that sustainability is the new IT. Hmm. I still don't think we are there. కానీ మీరు చూస్తే ఐటీలో ద పిరమిడ్ బేస్ ఇస్ వెరీ లార్జ్, లక్షల్లో వస్తారు. సో యువర్ కెరియర్ ప్రోగ్రెషన్ అనేది ఆ లక్షల్లో అందరూ ప్రాజెక్ట్ మేనేజర్లు అవ్వరు, అందరూ వైస్ ప్రెసిడెంట్లు అవ్వరు. Correct. సో కాంపిటీషన్ యాజ్ యూ గో అప్ ఇన్ యువర్ కెరియర్ చాలా స్ట్రింజెంట్గా ఉంటుంది. అడ్వాంటేజ్ ఆఫ్ కమింగ్ ఇన్ టు సస్టైనబిలిటీ ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే యూఆర్ గెటింగ్ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్. Hmm. ద ఫీల్డ్ ఈజ్ స్మాలర్ అట్ దిస్ Hmm. పాయింట్, బట్ రేపు ఎల్లుండి ఐ మీన్ Scope is high. హ్యూజ్. సో Hmm. బై ద టైమ్ యూ గెట్ 10 years ఎక్స్పీరియన్స్, Yes. రైట్? చాలా తక్కువ మంది ఉంటారు ఆ ఇండస్ట్రీలో ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. అండ్ దేర్ ఇస్ Correct. ఆల్వేస్ ప్రీమియం పేడ్ టు rare skills that you know Definitely. better than me, Yes. right? High demand. Less supply, high demand. Okay. And then you take up. Hello. Welcome to KC Talks Career. This is Sri Lakshmi, your career coach. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్, మీ కెరియర్ కోసం కాదు, ఎన్వైర్న్మెంట్కి ఎలా ఫ్రెండ్లీ ఉంటుందో కూడా మనం ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేశాము. దిస్ ఈజ్ అబౌట్ సస్టైనబుల్ ఇంజనీరింగ్. అంటే ఇంజనీరింగ్లో ఎటువంటి జాబ్స్ ఈ సస్టైనబిలిటీ ఏరియాలో ఉన్నాయి, ఎటువంటి జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, అండ్ హౌ ఈజ్ అ కెరియర్ ప్రోగ్రెషన్ ఫర్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్కి ఈ సస్టైనబిలిటీ ఇంజనీరింగ్లో ఎలా ఉంటాయి ఆపర్చునిటీస్ అనేది డిస్కస్ చేశాం. మన గెస్ట్ మిస్టర్ మధుసూదన్ రాపోలే గారు. హీ హోల్డ్స్ 25+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. తను లాస్ట్ 12 years నుంచి తన ఓన్ ఆర్గనైజేషన్ విచ్ బిల్డ్స్ ప్రోడక్ట్స్ ఆన్ సస్టైనబిలిటీ ఇంజనీరింగ్. ఏసీ కూలెంట్ ఆర్ హీటింగ్తో వచ్చే ఇష్యూస్ని, దాని ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తున్నారు త్రూ ఇంజనీరింగ్ అన్నది ఈ పాడ్కాస్ట్లో మనం డిస్కస్ చేశాము. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ ఏరియాలో. డెఫినెట్గా యూ ఆల్ హ్యావ్ టు వాచ్ హూ ఎవర్ ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సెక్టర్. హలో మధుసూదన్ గారు, ఎలా ఉన్నారు? గుడ్, ఐఎమ్ డూయింగ్ గుడ్. Yeah. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ పాడ్కాస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. Yeah. హ్యాపీ టు బీ హియర్ టుడే. Thank you. So, before we start our discussion on your sustainability engineering career, what inspired you to step into this sustainable engineering sector, Andy? I mean, the multiple things, but I could point to two things. ఒకటి, I don't think చాలా మంది చూసుంటారు. There is a American director called Michael Moore, who made his first documentary sort of film called Roger and Moore. He traces it back to a place called Flint, Michigan, and GM, which is General Motors, వెళ్ళిపోవడం వల్ల అక్కడ జాబ్స్ ఎలా వెళ్ళిపోయాయి అనేది. అండ్ ఇట్ స్ట్రక్ విత్ మీ. ఐ కమ్ ఫ్రమ్ ప్లేస్ కాల్డ్ రామగుండం నుంచి, ఇక్కడ తెలంగాణలో. అండ్ ఆలోచన వచ్చింది, ఆల్ జాబ్స్ టుడే ఇన్ ప్లేసెస్ లైక్ రామగుండం కానీ కొత్తగూడెం కానీ బేస్డ్ ఆన్ కోల్. ఇప్పుడు కాకపోతే ఒక 30, 20, 30, 40 సంవత్సరాల్లో కోల్ అయిపోతుంది. ఏమవుతాయి జాబ్స్, రైట్? ఇట్స్ మనకు ఐ మీన్ ఫర్ ఎనీబడి, రైట్? డబ్బులు లేనప్పుడు ఓకే, కానీ వచ్చిన తర్వాత, ఐశ్వర్యం వచ్చిన తర్వాత పోతే అది కష్టం. సో ఇన్ మై థాట్ ఇట్ వాజ్ అ బిట్ నైవ్ అప్పుడు, కొద్దిగా ఐ థాట్ ఇఫ్ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ దట్, సోలర్ కానీ అలా ఎకానమీని ట్రాన్స్ఫార్మ్ చేస్తే ప్లేసెస్ లైక్ దాట్ కెన్ కంటిన్యూ టు హ్యావ్ ద ఇండస్ట్రీస్ దే హ్యావ్. It was one thought.
సెకండ్ వాజ్ అప్పుడు ఐ వాజ్ స్టిల్ ఇన్ యూఎస్. ఐ వాజ్ వర్కింగ్ అట్ వార్నర్ బ్రదర్స్ దెన్. బట్ నేను ఇంజినీరింగ్ టోటల్ ఫీజు నాది 1,200 రూపీస్ కట్టానండి 4 years. ఆబ్వియస్లీ ఇట్ కాస్ట్ మోర్, రైట్? అంటే ఎవరో కట్టారంటే ఐ మీన్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ, రైట్? సో ఇఫ్ వీ డోంట్ go back and build our own country, then who else will, right? If you don't do it, again, Germans, Danish people, Japanese will come and build. That was the other thought why I said we'll come back. And I identified this as an opportunity where I can contribute. So that was the beginning of the journey. అది అలా తిరుక్కుంటూ మెలుక్కుంటూ it has come to a different stage now, but that was the beginning. వెరీ నైస్. అంటే ఇప్పుడు అందరూ సస్టైనబుల్ ఆ లైఫ్లో వెళ్దామని అది చూస్తున్నారు కదా. అసలుకు అలా వెళ్ళాలి అంటే ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, కెరియర్ ఎలా ఉంటుంది అన్న థాట్లో ఐ థాట్ టు బ్రింగ్ యూ టు పాడ్కాస్ట్ అండ్ డిస్కస్ ఆన్ ఇట్. బేసికలీ ఇంటూ ఇంజనీరింగ్ సైడ్ మీరు చేసేది. సో మీ ఆర్గనైజేషన్ ఇస్ ఊర్జా ఎనర్జీ కదా. ఇక్కడ ఎటువంటి ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తారు? Urja Energy, today we focus on sustainable and energy efficient cooling and heating. ఎందుకంటే ముందు నుంచి ఐ మీన్ ద ఓవర్ ఆర్చింగ్ గోల్ ఏం చేయాలో నేను స్టార్ట్ చేసినప్పుడు తెలియదు నాకు. ఓన్లీ థింగ్ ఐ న్యూ వాజ్ ద ఓన్లీ 2 needs of humanity that consume, అంటే మనం 50% కంటే మోర్ ప్రైమరీ ఫ్యూయల్ బీయింగ్ కోల్, వుడ్, వాటెవర్, పెట్రోల్, హీటింగ్ అండ్ కూలింగ్. అది మనం ఈరోజు ఫాజిల్ ఫ్యూయల్ బర్న్ చేసి వీఆర్ డూయింగ్. ఐ మీన్ ఇక్కడ మనం ఏసీ వాడుతున్నాం, ఎలక్ట్రిసిటీ వాడుతున్నాం, కానీ ఎట్ సమ్ ప్లేస్ లైక్ రామగుండం, కోల్ ఈస్ బీయింగ్ బర్న్డ్ టు గివ్ అస్ దట్ ఎలక్ట్రిసిటీ. సో దాట్ ఈస్, we said we will transform. Initially we thought that we can do it using solar, కానీ more and more as we got deeper ఇందులో మేము రియలైజ్ అయింది ఏంటంటే more than renewable, energy efficient technologies is more critical. So we focus a lot on energy efficiency. We of course combine with renewables like solar or anything, but first is energy efficiency. That is what we focus on. It could be large buildings, mostly buildings lone focus chestunam, and there is a reason for that now. Ee roju India lo air conditioning adoption is less than 10%. For reference, Taiwan, Japan, more than 90%. Can India in next 20 years will be the highest consumer of electricity for cooling. Okay. Enduku, if you ఆలోచిస్తే there is no developed country in the tropical region. మీరు ఇప్పుడు ఆలోచించండి, if any country in tropical region becomes rich, అంటే మనం డబ్బులు వచ్చేస్తే ఫస్ట్ ఏం చేస్తాం? ఇప్పుడు మనం ఏసీ కొనుక్కుంటాం. అది దుబాయ్లో, సింగపూర్లో చూస్తున్నాం, ఒక చిన్న సిటీస్ అవి. అలాంటి మన దగ్గర 30 దుబాయ్లు, 30 సింగపూర్లు వస్తే ఏసీ ఎట్లా కన్జ్యూమ్ అవుతుందో ఆలోచించండి. సో అందుకోసమే వైల్ వీ హ్యావ్ డన్ మెనీ థింగ్స్, ఇప్పుడు ఓన్లీ ఆన్ దాట్ వీఆర్ ఫోకసింగ్. వీ ఇంప్లిమెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ లైక్ రేడియంట్ కూలింగ్ అని, జియోథర్మల్ కూలింగ్ అని, మల్టీ స్టేజ్ కూలింగ్ టవర్స్. సో ప్రైమర్లీ మెకానికల్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్ బేస్డ్. We do use some electronics and IoT and data for data related this thing. So that's basically what we do. What your organization does. సో ఇప్పుడు మనం ఓన్లీ సస్టైనబిలిటీ ఇంజనీరింగ్ ఏరియా తీసుకుంటే, ఆర్ ఏ సెక్టర్స్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, మనం ఫస్ట్ బైఫర్కేషన్ చేసుకుంటే వాట్ ఆర్ ది ఏరియాస్ ఇన్ సస్టైనబిలిటీ ఏరియా? So first of all, sustainability, engineering is one aspect. There are other aspects. Other aspects also. But if you just talk about engineering, manaku first and foremost jobs paranga growth ochindi solar power plants implementation lo anachu manam.
ఓకే. హుహు. దానికంటే ముందు విండ్‌లో ఉంది. కానీ మన దగ్గర ఆంధ్ర, తెలంగాణలో పెద్దగా ఏం రాలేదు. హ్మ్. అది మోస్ట్‌లీ తమిళనాడులో ఫోకస్ అయ్యుందది. ఆ జాబ్స్ అన్నీ. బట్ రియల్ జాబ్స్ అయితే సోలార్ ఇదొచ్చినప్పుడు అండ్ కొత్త స్కీమ్స్ మొన్న అనౌన్స్ అయినప్పటి నుంచి ఐయామ్ సీయింగ్ మోర్ అండ్ మోర్ సోలార్ ఫోటోవోల్టైక్ రిలేటెడ్ జాబ్స్. అందులో ప్రైమర్లీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్‌కి జాబ్స్ ఉంటాయి. హుహు. ఆహ్, ఇంతకుముందు అన్నట్టు కూలింగ్ సెక్టర్ హ్మ్. దిస్ విల్ బూమ్. హ్మ్. జస్ట్ ఫర్ రెఫరెన్స్ ఈరోజు మొత్తం వరల్డ్‌లో 2 బిలియన్ ఏసీస్ ఉన్నాయండి. హ్మ్. నెక్స్ట్ 20 సంవత్సరాల్లో ఓన్లీ ఇండియాలో 2 బిలియన్ ఏసీస్ ఉంటాయి. సో, కెన్ ఇమాజిన్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ గ్రోత్ దట్ విల్ హ్యాపెన్. ఓకే. గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొల్యూషన్ టు ది ఎన్వైర్న్మెంట్. యెస్. బట్ అందులో అంటే 2 యాస్పెక్ట్స్. వన్ ఈజ్ కూలింగ్ కావాలి హ్మ్. మనకి. హ్మ్. ఇట్ ఈస్ నో లాంగర్ ఎ లగ్జరీ. ఓకే. కరెక్ట్. మనం పొల్యూషన్ అనొచ్చు కానీ అది హెల్త్ పరంగా కావాలి నీడ్ కూడా. ఓకే. ఆబ్వియస్. యాహ్! ఓకే. So irrespective of what it is, there will be job growth there. హ్మ్. More growth will be in technologies ఏవైతే which are less harmful to environment. Okay. ఓకే. మోర్ అండ్ మోర్ అది అవసరం. అంటే ఇండియన్స్ అందరం మనం ఏసీలు వాడడం మొదలెడితే హ్మ్. దిస్ వరల్డ్ డస్ నాట్ హ్యావ్ రీసోర్సెస్ టు పవర్ అవర్ హంగర్ ఫర్ కూలింగ్. ఎందుకు? మీరు ప్యారిస్‌లో వెళ్తే అసలు ఏసీ ఉండదు. హ్మ్. కానీ అవసరం పడితే ఒక 20 రోజులు అవసరం పడతది. హ్మ్. మీరు చెన్నై, ముంబైకొచ్చి ఎళ్లారనుకోండి, హ్మ్. సంవత్సరం మొత్తం వాడతారు ఆళ్ళు. సో, 1 ఏసీ ఇన్ పారిస్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ 1 ఏసీ ఇన్ కొచ్చిన్. ఓకే. కరెక్ట్. డస్ ఎ లాట్ మోర్ డ్యామేజ్. ఐ అగ్రీ విత్ యూ. యాహ్! బట్ దట్ ఈస్ ఆల్సో ఎన్ ఆపర్చునిటీ ఫర్ us టు దట్స్ వాట్ అడ్రెస్ ఇట్. వేర్ దేర్ ఇస్ బిగ్ ప్రాబ్లమ్ యూ విల్ బి ఏబుల్ టు జనరేట్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్ దేర్. ఎక్కడైతే కరెక్ట్. సొల్యూషన్స్ ఉంటాయో జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ కరెక్ట్. ఉంటాయి. దట్స్ సో, వాట్. అది మెకానికల్ వర్క్. ఇవన్నిటిని ఇన్ మోస్ట్ టెక్నాలజీస్ ఐయామ్ సీయింగ్ వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాటర్, environment, um, a lot of IoT devices are being used. హ్మ్. A lot of data and data driven automation and decision making is being done, right? So, there again, you have electronic engineers or computer science engineers coming to give interface to operations of this more and more. So I would say in all aspects, all engineering is required. In many cases, it may be a multidisciplinary skill that may be required. ఓకే. యాజ్ యూ సెడ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఫర్ ఎవ్రీవన్ దేర్ ఈస్ అ స్కోప్ హియర్. Absolutely. ఓకే. హౌ ఈస్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఇంపాక్టింగ్ ద జాబ్ రోల్స్? అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే మనకిప్పుడు ప్రాబ్లీ ఏఐ కావచ్చు. డిఫరెంట్ థింగ్స్ యూ విల్ ఇన్వాల్వ్ దెమ్ ఇంటు ది ప్రాసెస్ కదా! We are a little early, I would say, in terms of AI being adopted into this. Um, uh, ఏఐనే ఇంకా ఎవాల్వ్ అవుతుంది. అవును. రైట్. విచ్ ఈరోజు మనం చూస్తే ఇట్ ఈస్ అది ఒక సింపుల్ టాస్క్స్ అంటే టెక్స్చువల్ టాస్క్స్, వీడియో టాస్క్ అలా వస్తుంది. ఆటోమేషన్‌లో కొద్దిగా హెల్ప్ అవుతుంది. బట్ ఇమ్మీడియేట్‌లీ ఫర్ నెక్స్ట్ 10 ఇయర్స్ ఆర్ సో ఐ డోంట్ సీ ఎనీ ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ టెక్నాలజీ. బట్ దట్ డజంట్ మీన్ ఈ ఫీల్డ్‌లో అసలు టెక్నాలజీసే లేవు. మనకు వన్ ఆఫ్ ద థింగ్స్ నేను పీపుల్ వెన్ దే సే టెక్ దే ఆల్వేస్ రిలేటెడ్ టు సాఫ్ట్‌వేర్, నాట్ software, సాఫ్ట్‌వేర్ right? బట్ But అదర్ there are a lot of ఇంజినీరింగ్ టెక్. technologies related to hydrogen, how to treat our water better, how to treat our waste better, యాహ్! how to do better cooling. You know, all these are, there's so much research going on in materials, in designing systems, right? So that tech will definitely transform ఓకే. the way we live. I would say this is the second industrial revolution. ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనం అంతా ఈ కోలు, పెట్రోలు దీని మీద మొత్తం అవును. నడిపించాం అవును. 200 సంవత్సరాల వరకు. యాహ్! ఎవ్రీబడీ నోస్ అది అయిపోతుంది అని. హ్మ్. సో, అన్లెస్ వి డెవలప్ న్యూ సిస్టమ్స్, ఓకే, విచ్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ కోల్, నాట్ బేస్డ్ ఆన్ పెట్రోల్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్, ఓకే, we cannot continue,
మనం ఇలా జీవిస్తున్నాం, రైట్? హ్మ్. ఇంకా మనం ఇండియాలో అయితే ఎలా ఉన్నాం? వీఆర్ గోయింగ్ అప్ ద లాడర్ ఆఫ్ ఎఫ్లుయెన్స్. యెస్. అంతే కదా! యాహ్! సడన్‌గా వచ్చి ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ మీరు కోల్ వాడొద్దు, పెట్రోల్ వాడొద్దు అంటే ఎట్లా? డబ్బులొచ్చిందే ఇప్పుడే మన దగ్గరికి, కరెక్ట్. రైట్? సో, వీ నీడ్ టు ఫైండ్ ట్రాన్సిషన్ దిస్. సో, అలా ఆలోచిస్తే it is a huge opportunity. Imagine companies which started, steam engines or basic technologies. Now, hydrogen allows as a new fuel, right? హ్మ్. That's a new electrolyzers. యెస్. యెస్. Okay. So, there is a huge scope in those technologies, I would say. AI may come, but today I personally don't have that visibility, nor is anything being done in the industry except automation part, you know. Yes. I mean, I meant not only software technology, but also other technologies that you're talking about into the engineering part. Correct. Yes. So, as I said, huge amount of research is going on all over the world. It is more of, I would say, at this point, if you look at how China is investing, it is almost behaving like a very large company investing in every other technology, right? It is more of a land grab at Mm. this point. Whoever is able to come up with those technologies, for example, aircraft, right? Mm. The countries which uh, manufactured a lot of aircrafts during the world wars Mhm. control the market even today, right? Yeah. So alane whatever technologies ఇప్పుడు మనం we will come up with as a world, I mean whoever comes up with will dominate the world for next whatever number of centuries, you know? Okay. So that's the scale of opportunity we are looking at. Yeah. So relating to that, when you said technologies, యూజువల్గా ఇంజినీరింగ్ టైంలో కానీ ఈ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ టైంలో దే విల్ లెర్న్ ది సబ్జెక్ట్ ఎగ్జామ్స్ పరంగానే ప్రాక్టికల్స్ నో ఎక్స్పోజర్ మోస్ట్లీ నో ఎక్స్పోజర్ ఓకే సో ఈ అడిషనల్ న్యూ టెక్నాలజీస్ ఏవైతే వచ్చాయో దాన్ని వాళ్ళు స్టూడెంట్ లెవెల్లో నేర్చుకొని దెన్ దే హ్యావ్ టు స్టార్ట్ అంటే ఈజ్ దర్ ఎనీ స్కోప్ ఎనీ అవైలబిలిటీ ఏమైనా ఉందా లేకపోతే ఇండస్ట్రీలో జాబ్లో జాయిన్ అయ్యాకనే దే విల్ బీ ఏబుల్ టు లెర్న్ ఆన్ జాబా లేదు, ఐ థింక్ చాలా ఇండస్ట్రీస్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను చూస్తూనే ఉంటాను, వెదర్ ఇట్ ఈస్ ఎనీ ఆఫ్ ద కంపెనీస్ వీ టేక్ ఇంటర్న్స్. లాస్ట్ ఇయర్ we took an intern from Stanford University. A year before that, we had taken almost 8 students from a university in Punjab. ఎందుకు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇంట్రెస్ట్ లేక చూపియక స్టూడెంట్స్ వీ హ్యాడ్ టు గో ఆల్ ద వే టిల్ పంజాబ్, రైట్? అదే ఇక్కడ వాళ్ళకి మనకి ఆపర్చునిటీ ఇవ్వాలి అంటే వాట్ ఆల్ దే హ్యావ్ టు డూ సో దట్ వీ కెన్ హైర్ ఫ్రమ్ హియర్ ఓన్లీ రైట్ దే విల్ గెట్ జాబ్ ఆపర్చునిటీస్ కరెక్ట్. సో ఐ వుడ్ సే ద కాలేజెస్ నీడ్ టు లుక్ ఎట్ ఇంటర్న్షిప్ ఒక సర్టిఫికెట్ లాగా కాకుండా యాజ్ అ రియల్ లెర్నింగ్ ఆపర్చునిటీ. ఓకే, అది కొద్దిగా మిస్సింగ్ అనిపిస్తుంది నాకు ఇక్కడ. యా ఇట్ ఈస్ మిస్సింగ్ సో ఆ థాట్ ఒకటి ఇన్కల్కేట్ చేస్తే స్టూడెంట్స్ కూడా విల్ లుక్ అట్ వర్కింగ్ ఎట్ అ కంపెనీ యాజ్ అ లెర్నింగ్ ఆపర్చునిటీ విచ్ ఈస్ యూస్ఫుల్, నాట్ యాజ్ అ సర్టిఫికెట్ విచ్ ఈస్ యూస్ఫుల్, రైట్? సో ఇంటర్న్షిప్స్లోనే ఇది నేర్చుకునే స్కోప్ ఉంటుంది. There are a lot of companies which are willing to take internships. Apart from that, get involved in industry bodies. For example, if I'm coming from the schooling or air conditioning industry, there is a society called Indian Society for Heating, Refrigeration and Air Conditioning. వాళ్ళ స్టూడెంట్ చాప్టర్స్ ఉన్నాయి. ఓకే, సో స్టూడెంట్ చాప్టర్స్లో ఇన్వాల్వ్ అవడం వల్ల స్టూడెంట్ యాక్టివిటీస్లో యూ స్టార్ట్ ఇన్వాల్వింగ్ యువర్ సెల్ఫ్ వన్ విత్ ద ఇండస్ట్రీ ప్లస్ ఇండస్ట్రీలో థాట్ లీడర్స్, డిసిషన్ మేకర్స్. సో వెన్ యూ టుమారో నీడ్ అ జాబ్, మీరు ఆల్వేస్ రిలయింగ్ ఆన్ naukri.com or indeed.com. ఇండస్ట్రీలో కనెక్ట్స్ త్రూనే మీకు జాబ్స్ ఈజీగా వస్తాయి. ఐ మీన్ యూ గెట్ పెయిడ్ బెటర్, ఛాన్సెస్ కొద్దిగా బెటర్ ఉంటాయి మీకు జాబ్ రావడానికి.
So start with that. There is another organization that we all sustainability entrepreneurs are involved with. We call it Sustainability Mafia. Okay. Okay. So that also we have students can get involved. We also have a training program which is free of cost called Climate Ninjas. Look, a 3-month training Climate Ninjas. Climate Okay. Ninjas. 3-month training program ఉంటుంది from people like us who are doing it on the ground. Right? Wow. Okay. So there are a lot of such opportunities. If somebody is interested in hydrogen, one should get know what are the events that are happening related to hydrogen. Then the industry body ఏదన్నా ఉందా? Okay. Go to the seminars or conferences. Generally students కి free ఉంటుంది అది. Okay. దెర్ ఇస్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు కండక్ట్ చేస్తూనే ఉంటారు ఈవెంట్స్. సో ఫైండ్ అవుట్ వాట్ ఆర్ డిఫరెంట్ బాడీస్ అండ్ వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్. వాళ్ళు స్టూడెంట్స్ చాప్టర్స్ ఇలాంటివి ఉంటే అందులో ఇన్వాల్వ్ అవ్వండి. ఇట్ ఈస్ లెర్నింగ్ అండ్ ఇట్ ఈస్ నెట్వర్కింగ్. విల్ ప్రిపేర్ యూ యాజ్ అ బెటర్ ప్రొఫెషనల్ రేపు జాబ్ మార్కెట్లో మీరు వచ్చినప్పుడు. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. Okay. So, what all industries are getting impacted and what all industries are adapting to this technology? Every industry. So, I mean, climate change Yeah. impacts Whoever everybody. uses this, Correct. you have to So use that. all will get impacted, and everybody has to adapt. But I can give examples of how that is happening, right? Which are very visible examples. First of all, you can see how the automotive industry has been impacted. Yeah. అవును. EVs వచ్చాయి. EVs వస్తాయి, రేపు హైడ్రోజన్ రావచ్చు, తెలీదు, రైట్? అండ్ వాట్ హ్యాస్ హ్యాపెన్ టు ఇప్పుడు లెగసీ మ్యానుఫ్యాక్చర్ లైక్ ఫోక్స్ వాగన్ ఎప్పటి నుంచి ఉంది? అది ఎంత ఇంపాక్ట్ అయ్యారు ఇఫ్ దే డిడ్ంట్ అడాప్ట్ టు ద న్యూ టెక్నాలజీ, రైట్? టుడే Chinese invested so much in EV technologies. Today Chinese are everywhere, right? Of course Indian companies like Tata, Mahindra, everybody is also going ahead. So there's a huge opportunity there. Industries will transform like that suddenly. Okay, so you have to be ready for that. You could say power sector is changing. అంతే కదా, మనం ముందు ఓన్లీ కోల్ వాడేవాళ్ళం. మోర్ అండ్ మోర్ గవర్నమెంట్ పాలసీ కూడా ఇప్పుడు మోర్ అండ్ మోర్ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ రెన్యూబుల్స్. Cement is a major industry that will change itself. ఎందుకంటే సిమెంట్ ప్రొడక్షన్లో కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, రైట్? సో ఇట్స్ కాల్షియం కార్బోనేట్ అండ్ Calcium carbonate. రైట్? సో దే ఆర్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్ to not produce this carbon. So new technologies that will capture this carbon, they are trying out. Okay, even as consumers, okay, మనం కూడా డిమాండ్ చేయడం మొదలెడతాం. Okay, that I want sustainable product. Today ఈ రోజు number of people may be less. It may be in terms of the soaps we use, the food we eat, the houses that we live in, right? It will touch all of us, right? So every industry there will be impact and there will be adaptation. I mean, they will adapt to being more sustainable way if they have to survive. And this is where I see opportunity for everybody, and the new solutions and new technologies coming up to ఆన్సర్ ఈ అవసరం ఉంది కదా అన్ని ఇండస్ట్రీస్కి. ఇన్ దాట్ సెన్స్ స్టూడెంట్స్ హూ ఆర్ డూయింగ్ ప్రొఫెషనల్ కోర్సెస్, అది కాకుండా నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా చేస్తున్న వాళ్ళు కూడా నేనేం చెప్తానంటే సెన్సిటైజ్ యువర్ సెల్ఫ్ టు వాట్ ఈజ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, బీ అవేర్ ఆఫ్ దెమ్. that itself will slowly show you the path. Okay, మీరు ఇంజనీరింగ్ చేస్తేనే ఇందులో కెరియర్ ఉంటుంది అని కాదు, ఎందుకంటే పాలసీ లెవెల్ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్. As per government, it could be central government, state government,
ఇట్ కుడ్ బి అర్బన్ లోకల్ బాడీస్ లైక్ టుమారో రేపు జిహెచ్ఎంసి అనొచ్చు. ఏంటంటే ఇల్లు ఇలానే కట్టాలి, లేకపోతే ఒక ఇంటికి 3 కిలోవాట్ ఆర్ 5 కిలోవాట్ కంటే ఎక్కువ ఇవ్వం ఎలక్ట్రిసిటీ అని, రైట్? ఎలా డిజైన్ చేస్తారు అప్పుడు ఇల్లు, రైట్? సో ఆర్కిటెక్చర్, దెన్ ఆర్కిటెక్ట్స్ హ్యావ్ టు డిజైన్ బెటర్. సో ఆ పాలసీ తెచ్చేది ఎవరు, ఆ పాలసీ వల్ల ఇంపాక్ట్ ఎవరికి అవుతుంది, రైట్? Those are again people who will specialize in policy and other things, right? Of course, research ఒక ఫీల్డ్ is a R&Dలో large R&Dలో, okay? Any sort of R&D in terms of R&D, not just in science, I mean engineering, in sciences. ఎయిర్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, వాటర్ ఎలా, మన పంచభూతాలన్నీ ఎలా ఎఫెక్ట్ అవును అవుతాయి, రైట్? సో ఫిజికల్ సైన్సెస్ చేసేవాళ్ళు, రైట్? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎర్త్ సైన్సెస్, యా జియాలజీ, ఆల్ ఆఫ్ దెమ్ ఆల్సో బికమ్ వెరీ క్రిటికల్, బికాజ్ మనం ఈ పంచభూతాలన్నిటినీ మనం అసలు మనకు తెలియకుండా ఎంత చేంజ్ చేస్తున్నామో తెలియదు, దానివల్ల ఇంపాక్ట్ ఏమవుతుందో మనకు తెలియదు ఇప్పుడు ఇంకా. ఏదో తుఫాన్లు వస్తున్నాయి, హీట్ ఈస్ నో గోయింగ్ అప్. పీపుల్ డూ కంప్లైన్ హైదరాబాద్ వెదర్ కూడా లండన్ వెదర్ లాగా అన్ప్రెడిక్టబుల్ అయింది అంటున్నారు, కానీ వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ కదా, దాని కరెక్ట్, చేంజెస్. కరెక్ట్. ఓకే. ఇప్పుడు మీరు హైర్ చేసుకుంటారు ఫర్ యువర్ కంపెనీ, ఇంటర్న్షిప్స్ ఇస్తూ ఉంటారు, ఇంటర్న్స్ కావచ్చు ఆర్ కోర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీర్స్ని. ఇప్పుడు మనం ఈ అడాప్షన్ చేసుకోవడానికి వాట్ ఆర్ ద స్కిల్ గ్యాప్స్ దట్ యూ ఫైండ్ ఇన్ స్టూడెంట్స్ ఆర్ ఇట్ కుడ్ బి ఇన్ ప్రొఫెషనల్స్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్? In terms of hard skills, I would say మళ్ళీ బేసిక్ సైన్స్ అండ్ మ్యాథ్ ఈజ్ రిక్వైర్డ్ అంతే. ఏ కంపెనీలో జాయిన్ అవుతారో దాన్ని బట్టి ఆ కంపెనీ ట్రైనింగ్ ఇచ్చేస్తుంది, ఓకే? సో అక్కడ అంత ప్రాబ్లం లేదు, రైట్? ఇఫ్ యూర్ జాయినింగ్ సోలార్ కంపెనీ, సోలార్ వాళ్ళు ఇస్తారు, ఓకే? అది అది అంత ప్రాబ్లం కాదు, ఓకే? ఈవెన్ ద నీడ్ ఫర్ సాఫ్ట్ స్కిల్స్, ఐటీ లాగా సాఫ్ట్ స్కిల్స్ రిక్వైర్మెంట్ కూడా అంత లేదు, రైట్? సో ఎవరన్నా ఈ సస్టైనబిలిటీ ఇంజనీరింగ్ ఏరియాలో రాదలుచుకుంటే అంత బ్యారియర్స్ లేవు, ఓకే? ఇంట్రెస్ట్ ఉంటే ఐ థింక్ దెర్ ఆర్ ఎనఫ్ ఆపర్చునిటీస్, ఓకే? లేదంటే మన దగ్గర ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఉండేవి, అంత ట్రైనింగ్ అవసరం పడితే. అంత ట్రైనింగ్ అవసరం లేదు, ద బ్యారియర్స్ ఆర్ లో. స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, కొద్దిగా ఎన్వైర్న్మెంట్ గురించి సెన్సిటైజ్ అయ్యి, ఓకే, అర్థం చేసుకుంటే దే ఆల్సో నో దేనికి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దే ఆర్ సాల్వింగ్. There is a massive requirement even in the national skill development వాటిల్లో సోలార్ ఫోటోవోల్టైక్ టెక్నీషియన్స్ అలా ట్రైనింగ్ ఉంది, కానీ మిగతా వాటి దీస్ ఆర్ ఆల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. రైట్. మీరు ఏదైనా కంపెనీ జాయిన్ అవుతే ఆ కంపెనీలో ఉన్న యునిక్నెస్ మీరు నేర్చుకుంటారు అంతే, ఓకే? కానీ బయట ఇది ఎవరో నేర్పిస్తారు అనేది మాత్రం ఇప్పుడప్పుడే అయితే ఏమి అంత ఇట్స్ ఆల్ ఆన్ జాబ్ ట్రైనింగ్. ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇదంతా. యూ బ్రింగ్ అ గుడ్ యాటిట్యూడ్, బేసిక్ యాప్టిట్యూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథ్, ఐ థింక్ యు ఆర్ గుడ్, ఓకే, యు ఆర్ హైరబుల్ దెన్. నైస్. వీ ఆల్సో ఫోకస్ ఆన్ దిస్. కొన్ని కమ్యూనికేషన్ పాడ్కాస్ట్ మీద చేసినప్పుడు వాట్ వీ సెడ్ ఇస్ not every, because there is a huge skill gap in terms of soft skills అంటే కామ్ స్కిల్స్ కావచ్చు. we're not talking only about the medium of language, but we're also talking on the other factors, other parameters in soft skills. So ఒక్కొక్క ఇండస్ట్రీకి, not every industry will require same level of com skills, Correct. but ఈ యాటిట్యూడ్
ఆర్ అదర్ ఆస్పెక్ట్స్ అనేది అది మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ జాబ్ దట్ యూ డూ. I agree. I agree. Right. దట్స్ మీరు చెప్తూ ఉంటే ఐ కుడ్ రిలేట్ టు దట్ వాట్ ఐ స్పోక్ అని. సో వెన్ యువర్ సాలరీ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఈ సస్టైనబుల్ ఇంజనీరింగ్కి వాళ్ళు సెన్సిటైజ్ అయ్యి ఓకే లెట్ మీ స్టార్ట్ లుకింగ్ ఇన్ టు సచ్ టెక్నాలజీ ట్రైనింగ్ ఆర్ ఇంటర్న్షిప్స్ కోసం వెళ్దాం అనుకుంటే ఎలా ఉంటాయి ఫర్ ఎంట్రీ లెవెల్ శాలరీస్ కానీ? ఎంట్రీ లెవెల్ సాలరీస్ బేసిక్ ఇంజనీరింగ్ జాబ్స్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఓకే. నేను వాట్ ఐ హావ్ సీన్ ఇస్ మినిమం 25,000 per month, which is about 3 lakh per annum నుంచి డిపెండింగ్ ఆన్ విచ్ ఇన్స్టిట్యూట్ యూ ఆర్ ఫ్రమ్, ఏ కంపెనీ హైర్ చేస్తుంది, ఈవెన్ 1 lakh per month, which is about 12 lakh per annum వరకు వెళ్తాయి ఎంట్రీ లెవెల్ జాబ్స్. బట్ రెస్ట్ ఆఫ్ ద స్కేల్స్ ఆర్ సేమ్ యాజ్ మన ఏదైనా ఇంజనీరింగ్ కంపెనీస్లో. అండ్ ఈరోజు మనం చూస్తే కంపెనీ లైక్ అదానీ ఈజ్ ఇన్వెస్టింగ్ అలాట్ ఇన్ రెన్యూబుల్. ఓకే, సో ఆబ్వియస్లీ అక్కడ శాలరీ స్కేల్స్ వేరే ఉంటాయి. టాటా పవర్ ఈజ్ ఇన్వెస్టింగ్, రైట్. గవర్నమెంట్ సెక్టర్లో తీసుకుంటే ఎన్టీపీసీ దగ్గర ఎన్టీపీసీ సపరేట్ డివిజనే ఉంది, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అని. అలానే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అని గవర్నమెంట్ ఎంటిటీ ఉంది. సో ప్రైవేట్లో యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్లో ఈరోజు దోస్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. And salaries are commensurate with the engineering salary levels, engineering firm salary levels. Yeah. Even we hire for couple of our clients who are into engineering, like green energy, hydrogen and all that. Our technology మీద మా దగ్గర కూడా అంటే ఆపర్చునిటీస్ ఉన్నాయి. There are people who can take up this. Okay. Like ఒక విషయం ఇక్కడ యాడ్ చేయదలుచుకున్నాను నేను. ఈరోజు ఈ శాలరీ లెవెల్స్ ఉండొచ్చు, కానీ చాలా స్టూడెంట్స్కి ఐ విల్ సజెస్ట్ కంపేర్ టు ఐటీ. ఓకే, వైల్ సంబడి సెడ్ ద అదర్ డే దట్ సస్టైనబిలిటీ ఈజ్ ద న్యూ ఐటీ, ఐ స్టిల్ డోంట్ థింక్ వీఆర్ దేర్. కానీ మీరు చూస్తే ఐటీలో ద పిరమిడ్ బేస్ ఈజ్ వెరీ లార్జ్, లక్షల్లో వస్తారు. సో యువర్ కెరియర్ ప్రోగ్రెషన్ అనేది ఆ లక్షల్లో అందరూ ప్రాజెక్ట్ మేనేజర్లు అవ్వరు, అందరూ వైస్ ప్రెసిడెంట్లు అవ్వరు. correct. సో కాంపిటీషన్ యాజ్ యూ గో అప్ ఇన్ యువర్ కెరియర్ చాలా స్ట్రింజెంట్గా ఉంటుంది. అడ్వాంటేజ్ ఆఫ్ కమింగ్ ఇన్ టు సస్టైనబిలిటీ ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే యూఆర్ గెటింగ్ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్. ద ఫీల్డ్ ఈజ్ స్మాలర్ అట్ దిస్ పాయింట్, బట్ రేపు ఎల్లుండి ఐ మీన్ Scope is high. హ్యూజ్. So by the time you get 10 years experience, Yes. right, చాలా తక్కువ మంది ఉంటారు ఆ ఇండస్ట్రీలో ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. అండ్ there's Correct. always premium paid to rare skills that you know better Definitely. than me, Yes. right? High demand, less supply, high demand, Correct. and then you take up. Huh. So in that perspective, I would want many of the people who are entering into a professional career now to look at as to getting early into a field Okay. which is going to grow. So Yeah. then you ride the wave. Correct. See, every industry works differently. మేము మాట్లాడుకున్నప్పుడు సివిల్ మీద మాట్లాడుకుంటే ఐ మీన్ ఒకటి ఐటీ అనేది చాలా ఫ్యాన్సీ వరల్డ్ ఉంది డెఫినెట్గా. ఈవెన్ ఇన్ ఐటీ శాలరీస్ చాలా తక్కువ పే చేసే కంపెనీస్ ఉన్నాయి, హై పే చేసే కంపెనీస్ ఉన్నాయి, బేస్డ్ ఆన్ ది ఆర్గనైజేషన్ అండ్ వాళ్ళ స్కిల్ కేపబిలిటీ. సో దాంతో కంపారిజన్ కాకుండా ఎవ్రీ కెరియర్ ఈజ్ మ్యాప్డ్ డిఫరెంట్లీ. వాళ్ళ కెరియర్ ల్యాడర్ డిఫరెంట్. ఇక్కడ తక్కువ శాలరీతో ఎక్కువ వెళ్ళిపోతారు వాళ్ళు, మేబీ ఎక్కువతో స్టార్ట్ చేసి అదే స్టాగ్నెన్సీ రావచ్చు. దట్ కుడ్ బి ద రీజన్ దట్ యూ కెన్ రిలేట్. Possible. సో ఈ మీరు అన్నట్టుగా ఇంతకుముందుకు పాలసీ మేకింగ్లో కూడా ఆపర్చునిటీస్ Sorry. మీరు అన్నట్టు పాలసీ మేకింగ్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి అని అన్నారు కదా. సో వెన్ వీఆర్ టాకింగ్ నాట్ ఓన్లీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది అదర్ ప్రైవేట్ సెక్టర్ బాడీస్, బట్ గవర్నమెంట్ బాడీ వచ్చేసి ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి ఈ ఏరియాలో మీకు ఎటువంటి ఈ సెక్టర్కి సస్టైనబిలిటీ ఇంజనీరింగ్ సెక్టర్కి వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ దే కెన్ డూ? నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ పాలసీలో
గవర్నమెంట్ పాలిసీస్ బిల్డ్ చేయాలంటే సస్టైనబిలిటీ ఇంజనీరింగ్ సైడ్, ఆర్ ఇట్ కుడ్ బి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. What kind of help they can do to the industry so that lot of jobs can be created? Um, um, Today, all the premier institutes ఏవైతే ఉన్నాయో అవైతే గవర్నమెంట్ పాలసీ మేకింగ్లో దే ఆర్ స్టేక్ హోల్డర్స్. ఆ డిస్కషన్లో తీసుకుంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఆర్ టేకెన్ యాజ్ ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేట్స్ అలా అవుతున్నారు. బట్ ద ఆపర్చునిటీ జాబ్ పరంగా అంటే దర్ ఇస్ అ బిగ్గర్ ఆపర్చునిటీ. సో దోస్ ఆర్ స్మాలర్ ప్రాజెక్ట్స్ అక్కడక్కడ అవుతున్నాయి. అది ఎక్కువ అవ్వచ్చు. ఆల్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ R&D స్పెండింగ్ రీసెర్చ్ మీద ఎంత ఉంది అనేది. అది కాకుండా చాలాసార్లు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ దగ్గర రీసోర్సెస్ లేవు కాబట్టి అది ఒక ఎక్స్టర్నల్ బాడీకి ఇస్తుంది. ఇట్ కుడ్ బి అన్ NGO, ఇట్ కుడ్ బి అ కన్సల్టింగ్ ఆర్గనైజేషన్. ఎక్సెంచర్కి ఇవ్వచ్చు. లెట్స్ సే హైదరాబాద్ ఎక్స్క్యూజ్ మీ మొత్తం మాస్టర్ ప్లాన్ కొత్తది చేయాలి అంటే లెట్స్ సే గవర్నమెంట్ బిడ్స్ వస్తుంది, ప్రైస్ వాటర్ కూపర్స్కి ఇవ్వచ్చు, ఎక్సెంచర్కి ఇవ్వచ్చు, రైట్, మెకిన్జీకి ఇవ్వచ్చు. సో అలా ప్రైవేట్ ఫర్ ప్రాఫిట్, అండ్ దెన్ దెర్ ఆర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆల్సో. బిల్ గేట్స్ ఫౌండేషన్ ఉంది, రైట్, డెల్ ఫౌండేషన్ ఉంది, WRI అని ఉంది. ఇలా అలా కాకుండా థింక్ ట్యాంక్స్ ఉన్నాయి, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్. ఓకే, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ సచ్ ఆర్గనైజేషన్స్ టుడే. వాళ్ళు వేరియస్ ఆస్పెక్ట్స్ స్టడీ చేస్తున్నారు. I'll take just one example. Currently ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది వేర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు హీట్ స్ట్రెస్ మ్యాపింగ్ చేస్తున్నారు ప్రతి సిటీకి. హైదరాబాద్ నాకు తెలిసి అయితే ఐఎమ్ నాట్ అవేర్ ఇట్ ఈస్ బీయింగ్ డన్. కొచ్చి, చెన్నై, ముంబై, ఎస్పెషలీ కోస్టల్ దాంట్లో ప్రస్తుతానికి చేస్తున్నారు. ఓకే, ద రీజన్ ఫర్ దిస్ ఇస్ మనం అంటే ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటాం ఇఫ్ ఇట్స్ టూ హాట్, రైట్. బట్ చాలామంది అంటే డే టు డే వెండర్స్ అనుకోండి, కూరలు అమ్మేవాళ్ళు లేకపోతే పండ్లు అమ్మేవాళ్ళు, ఓకే, వాళ్ళకి హెల్తే కాకుండా ఇన్కమ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. కరెక్ట్, రైట్. సో ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు స్పెండ్ చేయాలి అంటే ఒకళ్ళు రిపోర్ట్ తయారు చేయాలి, అసలు ఏంటి, ఏం జరుగుతుంది, దీనివల్ల ఏం జరుగుతుంది అనేది. ఓకే, ఏం చేస్తారు? వన్ ఆఫ్ ద ఆఫ్ షూట్స్ ఆఫ్ లో ఇన్కమ్ మే బి ఇంక్రీజ్ ఇన్ క్రైమ్, కరెక్ట్. సో వీఆర్ గోయింగ్ బియాండ్ జస్ట్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. but other impacts, there could be social issues which may come up, right? correct. Now I've said only a small part of it. It could be migration. వాటర్ లేదు, పంటలు పండట్లేదు, ఏం చేస్తారు? సిటీలోకి వచ్చేస్తారు. సిటీలోకి వస్తే జాబ్స్ ఉంటే ఓకే, జాబ్స్ లేకపోతే ఫస్ట్ సిటీ రీసోర్సెస్ స్ట్రెస్ అవుతాయి, రైట్. అది కాకుండా సిటీ జాబ్లు ఇవ్వలేకపోతే మళ్ళీ క్రైమ్ అండ్ వైలెన్స్ అండ్ ఆల్ దట్. సో దిస్ సస్టైనబిలిటీ ఆస్పెక్ట్ హ్యాస్ అ మచ్ వైడర్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. Big migrations may happen. Migrations may lead to things which are not desirable. దీనికి ఆన్సర్ ఏంటి? అక్కడ వాటర్ కన్జర్వ్ చేస్తే ఇవన్నీ ప్రాబ్లం రావు. కానీ ఆ ప్రాబ్లం వచ్చే ముందే యాక్ట్ చేయాలి కదా. So somebody also has to study that, right? So and engineers are not the best people, right? People maybe with degrees in economics, public policy, sociology, urban planning, right? So they will also play a huge role ఎందుకంటే మనం we are entering into a situation which we don't know what will happen. We have to see different scenarios, think of different scenarios, and if that happens, మన కంప్యూటర్ స్టేట్మెంట్ లాగా ఇఫ్ దెన్ ఎల్స్ లాగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఇలా అవుతే ఇది చేయాలి, ఇలా చేయాలి. Maybe we'll have to gauge the probability of things happening and
Yeah, all those how to calculations. avoid such things, Avoid such things కి. right? Yeah. సో మీరు ఇప్పటి వరకు టేకప్ చేసిన ప్రాజెక్ట్స్లో దాట్ వన్ కైండ్ ఆఫ్ అన్ ఇన్నోవేషన్ విచ్ వాస్ ఫుల్ఫిల్లింగ్ ఫర్ యూ ఆర్ యూ సాల్వ్ దట్ ప్రాబ్లమ్ అని మీకు ఏదనిపించింది ఇన్ ద సస్టైనబిలిటీ ఇంజనీరింగ్ ఏరియా? There were a lot of fun projects, but I would say not one. There are two projects, I would say. The first one is we just finished a project which is at 18,000 feet. 18,000 feet, for reference, is Everest base camp ఆ level అక్కడ ఉంటుంది. సో వింటర్లో -45 అలా వెళ్తుంది. అక్కడ మన కొంతమంది సోల్జర్స్ ఉంటారు. ఆబ్వియస్లీ అక్కడ కరెంటు గిరెంటు ఏది ఉండదు, అండ్ వాళ్ళకి హీట్ కావాలి. సో ద ప్రాబ్లమ్ ఇస్, హీట్ కావాలి అంటే దిస్ ఇస్ ఇన్ లదాఖ్ కశ్మీర్ లాగా కాకుండా చెట్లు కొట్టుకొచ్చి ఏదో ఫైర్ వుడ్ కాల్చడానికి కూడా ఏమీ లేదు. ఇట్స్ బ్యారన్, ఇట్ ఈస్ కోల్డ్ డెజర్ట్. సో ఎవ్రీ టైమ్ గవర్నమెంట్ హ్యాస్ టు సెండ్ బ్యారల్స్ ఆఫ్ డీజిల్. ఓకే. ఇట్ కాజెస్ అనదర్ ప్రాబ్లం. మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం, నేను ఇక్కడ ఇఫ్ ఐ డూ ఎనీ కంబషన్, ఇక్కడ ఉన్న ఆక్సిజన్ తీసేసుకుంటుంది కదా. అవును, ప్లస్ అట్ సచ్ ప్లేస్ ఆక్సిజన్ డెఫిషియెంట్ ఉంటుంది, సో డెఫిషియన్సీ కార్బన్ మొనాక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో టు బీ కంఫర్టబుల్ ఐ హ్యావ్ టు బ్రీత్ కార్బన్ మొనాక్సైడ్ to defend our country. Imagine their situation, right? So the good thing is the government somehow said, no, this cannot go on. And so we designed a solution for them that is completely based on no combustion here. Lucky for us is Ladakh is a very good area for solar radiation. So completely based on solar and wind electricity తీసుకొని వీఆర్ ప్రొడ్యూసింగ్ హీట్ పంప్ అని ఉంటాయి. ఏసీని రివర్స్గా రన్ చేస్తే, ఇప్పుడు ఏసీ అవుట్డోర్ యూనిట్ ఏమో హీట్ కదా, నేను దాన్ని రివర్స్గా రన్ చేశాను అనుకోండి, నాకు హీట్ వస్తుంది కదా ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ ప్రొవైడెడ్. కానీ అందులో అదర్ థింగ్ దట్ వీ హ్యావ్ డన్ ఇస్ 18,000 ఫీట్కి వెళ్ళి ఎలా పని చేస్తాం? ఎవరెస్ట్ ఏమో జనాలు కొండలు ఏదో అది ఎక్కడానికి అదే చేస్తారు. సో అది మొత్తం మనం హైదరాబాద్లో ఒక కంటైనర్లో మొత్తం సొల్యూషన్ చేసి ఆ కంటైనర్ అక్కడికి షిఫ్ట్ చేసాం మనం, సో దట్ అక్కడ వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ప్రాజెక్ట్స్ ఫర్ అస్. Project is at a small scale, not a very big project, because it's a small border outpost. The second one is in Delhi, okay, school, government school. The problem is there is a huge gap between the facilities in private schools lo and government schools lo. అది మనం చూస్తూనే ఉన్నాం. Okay, while we can't solve all that, one of the things we see is private schools AC ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్స్లో ఏసీ లేదు, రైట్? అది ఇట్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్. ఎలా చదువుతారు? ఐ మీన్ 45 degrees బయట ఉన్నప్పుడు, కానీ ఏసీ ఇవ్వలేం మనం, ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ బడ్జెట్ అంతా ఏసీకి వెళ్తే ఇంకా మిగిలేదేంది, రైట్? సో వాట్ వి ఏం చేసామంటే, అక్కడ గవర్నమెంట్ ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చింది. సో మేమేం చేసామంటే వీ వెంట్ బ్యాక్ టు బేసిక్స్. ఓకే, అసలు ఏసీ ఎందుకు వాడుతున్నాం మనం అనేది. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను. సమ్మర్ నైట్ టెంపరేచర్స్ మనకు 25 to 30 మధ్యలో ఉంటుంది, అంతే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు యాక్చువల్లీ. హీట్ కూడా, సోలార్ రేడియేషన్ కూడా ఉండదు. నౌ వీఆర్ ఇన్ డిసెంబర్, బయట టెంపరేచర్ అరౌండ్ అంతే ఉంది, 25 to 30. సోలార్ రేడియేషన్ కూడా ఉంది, కానీ మనం ఏసీ వాడం ఈ సీజన్లో. అంటే ఫర్ అ స్టూడెంట్ ఆఫ్ సైన్స్, ఇఫ్ ఐ సే కేస్ 1 25 to 30 degree టెంపరేచర్ ఉంది, సోలార్ హీట్ కూడా ఉంది. కేస్ 2 25 to 30 ఉంది, కానీ సోలార్ హీట్ లేదు. మీరు కూలింగ్ ఎప్పుడు, ఏసీ ఎప్పుడు వాడతారు అంటే డెఫినెట్గా అది. కానీ మనం అలా బిహేవ్ చేయట్లేదు. సో వీ వెంట్ బ్యాక్ అండ్ సెడ్, వై ఇస్ దట్? వాట్ వీ రియలైజ్డ్ ఏంటంటే, బయట టెంపరేచర్ ఏముంది అనేది కాదు ఇంపార్టెంట్, మన స్ట్రక్చర్ టెంపరేచర్ ఏంటి. రోజు సూర్యుడు వస్తాడు, హీట్ డంప్ చేసి వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్తుందా హీట్, రైట్? మనం అందరం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ చదువుకున్నాం, రైట్? హీట్ ఈస్ బీయింగ్ స్టోర్డ్ ఇన్ ద కాంక్రీట్. కరెక్ట్.
So me temperature, and we measured. When we measured, even in the night, those buildings, schools, రాత్రి కూడా temperature was between 35 to 45. Okay. So we implemented a very simple solution. ఒక చాలా పైపింగ్ నెట్వర్క్ అంతా బిల్డింగ్ స్ట్రక్చర్లోనే కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే మేము పెట్టేసి అందులో ఓన్లీ వాటర్ సర్క్యులేట్ చేస్తాం. సో బిల్డింగ్ హీట్ అవ్వకపోతే మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మనం ఎక్స్పోజ్ అయ్యేది దేనికి 4 వాల్స్, సీలింగ్ అండ్ ఫ్లోర్. అవి వేడిగా ఉంటే హీట్ వస్తుంది. హీట్ వస్తుంది. అందుకోసమే మనం పాత ఇల్లులు చూస్తే పెంకుటిల్లు మట్టి హౌసెస్ కానీ ఓవర్ హ్యాంగ్ ఉండేది. అవును. డైరెక్ట్గా మనం ఎప్పుడు కూడా సోలార్ హీట్ అనేది వాల్స్ మీద పడేది కాదు. ఎక్స్క్యూజ్ మీ. కానీ అలా కట్టలేము ఇప్పుడు, రైట్? సో అలా కట్టలేం కాబట్టి మనం డైరెక్ట్గా సిస్టమ్ వీఆర్ యూజింగ్ టు ఫ్లష్ అవుట్ ద హీట్. హీటే తీసేస్తే ఫ్యాన్ ఇది చేసి, సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్ దేర్. అండ్ నేను హోప్ చేసేది ఏంటంటే దానివల్ల అదే టెక్నాలజీ ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వల్ల హెడ్ ఆఫీస్లో చేస్తున్నాం అనమాట. సో అది ఆ టెక్నాలజీ వీఆర్ విల్లింగ్ టు ఓపెన్ సోర్స్, ఎనీబడీ కెన్ లెర్న్. అండ్ ఇఫ్ ది మోర్ అండ్ మోర్ బిల్డింగ్స్ గెట్ బిల్ట్ లైక్ దాట్, రైట్? మనం అనవసరమైన ఏసీ వల్ల క్లోజ్ రూమ్లో బ్యాడ్ ఎయిర్ బ్రీత్ చేసే వల్ల హెల్త్ ఇష్యూస్, రైట్, ఇవన్నీ అవాయిడ్ చేయగలుగుతామని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ గ్రోయింగ్, వై ఐఎమ్ మోర్ I like that solution is children require more oxygen. Growing bodies require more oxygen, double the oxygen than adults. మీరు అన్ని విండోస్ క్లోజ్ చేసేస్తే ఎక్కడ ఆక్సిజన్ వస్తుంది? సో స్కూల్స్, ఇన్ మై ఒపీనియన్, హౌసెస్ ఆల్సో, స్కూల్స్ మాత్రం విండోస్ ఓపెన్ ఉండేటట్టు ఉండాలి, రైట్? సో దట్ దే కెన్ గెట్ మోర్ ఆక్సిజన్. అండ్ ఐఎమ్ గ్లాడ్ వీ వర్ ఏబుల్ టు గివ్ సమ్ సొల్యూషన్ విత్ higher quality of air, more oxygen, at the same time comfort. సో మనం ఆపర్చునిటీస్ గురించి లేదంటే ఇంటర్న్షిప్, సాలరీస్ అన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదా. మీరు స్టూడెంట్స్కి ఏదైనా అడ్వైస్ ఇవ్వాలనుకుంటే, ఈ సస్టైనబిలిటీ ఇంజనీరింగ్ వైపు వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళు ఎంటర్ అవ్వాలి అనుకుంటే, వాట్ కైండ్ ఆఫ్ అడ్వైస్ డూ యూ హ్యావ్ ఫర్ దెమ్? The first would be, I'm repeating that, కానీ సెన్సిటైజ్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఎన్వైరన్మెంట్. అది ఎందుకు చెప్తున్నానంటే, మనకు ట్యాప్లో నీళ్ళు వస్తున్నప్పుడు మనం ఆలోచించాం ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది. బావిలో నీళ్ళు తోడుకుంటే, బావిలో నీళ్ళు తగ్గుతుంటే అప్పుడు తెలుస్తుంది. ట్యాప్ ఓపెన్ చేసి నీళ్ళు వస్తుంటే ఎక్కడి నుంచి వస్తుందో ఎలా తెలుస్తుంది? అది ఎక్కడి నుంచి వస్తుంది అలా ఆలోచిస్తాం. సేమ్ ప్యాకెట్లో పాలు వస్తే ఆలోచించాం అసలు అంటే వాట్ యానిమల్ ఈస్ గివింగ్ ఇట్, వాట్ ఈస్ బీయింగ్ డన్ టు ఆ యానిమల్కి మనం ఏం చేస్తున్నాం, మేబీ టు హ్యావ్ మోర్ ప్రొడక్షన్, థింగ్స్ లైక్ దట్. సో ఫస్ట్ సెన్సిటైజ్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ యాజ్ human being. We have moved away from environment, right? So develop that sensitivity first. Okay. అంటే ఒక విధంగా చూస్తే హైడ్రా చేసే పని అది ఎప్పుడో చేయాల్సింది, ఆ పని చేయాల్సిన అవసరం పడకూడదు మనకు. ఇఫ్ యూ వాల్యూడ్ అవర్ వాటర్ బాడీస్, ఆ అవసరం పడకుండా ఉండాల్సింది. ఇఫ్ యూ వర్ సెన్సిటివ్, పీపుల్ వుడ్ హ్యావ్ నాట్ బాట్ హౌసెస్ దర్, రైట్? కరెక్ట్. దట్ ఈస్ ఫస్ట్. The second is, related to that, if you are a science student, get your fundamentals right. Maths, science, engineering tarvata. First math, science basics. The third is, I would say, don't look at this as though we are saving the world or we are saving the earth no. We're saving ourselves. Ourselves and our own future generation. Correct. Earth doesn't need us. Right? Earth will continue to live whether humans are there or not. Right? Yeah. కొండలు ఉన్నాయా, నీళ్ళు ఉన్నాయా, గాలి ఉందా, లేదు, ఎర్త్ విల్ రిమైన్, రైట్? వెదర్ వీ కెన్ రిమైన్ ఆన్ ఎర్త్ అండ్ లివ్ అ గుడ్ fulfilling life, right, is very important. So think of it more as something that it is beyond just jobs, right? Yes. Job, okay, earning undali kadanatledu, but there is more to life
beyond just jobs, right? So maybe this field, working in this, will give you that satisfaction and happiness that you are contributing not just to yourself and your family, but to the whole world, right? I mean, we are the మనం మన దేశం నుంచే కదా అన్నది వసుదైక కుటుంబకం అనేది. అవును. Okay, so you have, I mean, you have to be responsible to the entire humanity. That is how I would say one should think about not just earning, but beyond earning. కరెక్ట్. థ్యాంక్ యూ మధుసూదన్ గారు. ఇట్ వాస్ అ గ్రేట్ కాన్వర్సేషన్ వీ హ్యాడ్ అబౌట్ ఇట్. I too enjoyed it. Thanks for having me again. థ్యాంక్ యూ. Yeah. Bye.